పాకిస్తాన్ తన వక్ర బుద్ధినైతే మార్చుకోలేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత 24 ప్రదేశాల్లో ఒక్క రోజులో ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేశాం. 9 ప్రదేశాల్లో ఉన్న 24 ఉగ్రవాద శిబిరాల మీదన మిస్సైల్స్తో విరుచుకుపడ్డాం. ఆ తర్వాత వాళ్ళు ఓవర్ యాక్షన్, ఆ ఓవర్ యాక్షన్కి రియాక్షన్ ఇచ్చి చూపించాం. పోసుకుని భారతదేశానికి బతిన్లాడుకుని యుద్ధాన్ని విరమింపజేసుకుంది. అయితే అప్పుడే ఆపరేషన్ సింధూర్ అబేయన్స్లో ఉంటుంది. మీరు ఏ రోజున ఉగ్రదాడి చేస్తే ఆ రోజున దాన్ని యుద్ధంగా పరిగణించి మళ్ళీ తాట తీస్తామని నరేంద్ర మోడీ చెప్పుకొస్తూనే ఉన్నారు. తాజాగా ఈ వ్యవహారం మరొకసారి వెలుగులోకి వస్తుంది. పిఓకేలో పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు పునర్నిర్మించడానికి ఆ దేశ ప్రభుత్వం దాని నిఘా సంస్థ ఐఎస్ఐ పెద్ద మొత్తంలో నిధులు సేకరిస్తూ ఉగ్ర సంస్థలకు సహకరిస్తుందన్నది భారత నిఘా వర్గాలు తెలుసుకున్నాయి. ఇతర దేశాలు వైమానిక దాడులకు పాల్పడితే సులభంగా తప్పించుకునేందుకు విధంగా నియంత్రణ రేఖ సమీపంలో దట్టమైన అడవుల్లో ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్నట్టు తేలింది. లూని, పొట్వాల్, తైపు పోస్ట్, జమీలా పోస్ట్, ఉమ్రన్ వాలి, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చెక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నట్టు విషయం తాజాగా బయటపడింది. ఈ శిబిరాల్లో థర్మల్ ఇమేజర్లు, ఫోలేజ్ పెనిట్రేటింగ్ రాడార్, ఉపగ్రహ నిఘాను ఎదుర్కొనే రూపొందించిన అధునాతన సాంకేతిక పరికరాలు అమరుస్తారట. ఇది వాళ్ళు తాజాగా చేస్తున్నటువంటి ఎత్తుగడ. అంటే బుద్ధి మారలేదు.